పుష్ప మూవీ గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ అయితే ఇప్పుడు ఏంటో చూద్దాం. మీకు ఇది తెలుసా? ఫస్ట్ పుష్పలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ని మహేష్ బాబు గారికి చెప్పారంట. కాకపోతే ఆయన ఆ క్యారెక్టర్ని వద్దు అనడంతో నెక్స్ట్ అదే క్యారెక్టర్ని అల్లు అర్జున్ గారికి చెప్పారంట సుకుమార్ గారు. అల్లు అర్జున్ ఓకే అనడంతో మూవీ స్టార్ట్ అయిందంట. అల్లు అర్జున్ గారు పుష్పరాజు క్యారెక్టర్ చేయడం కోసం హీరో చిత్తూరు క్యారెక్టర్ స్లాంగ్ అండ్ ఎలా నడవాలి అండ్ బిహేవియర్ ఎలా ఉండాలి అండ్ సిగ్నేచర్ మూమెంట్స్ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోచింగ్ తీసుకున్నాడంట. మూవీని రియల్ లైఫ్ అదంతా నేర్చుకున్నాడంట. కురాబారా శెట్టి అనే వ్యక్తి రియల్ లైఫ్ నుంచి తీసుకున్న స్టోరీ అంట. పుష్పరాజ్ అడవిలో నుంచి మంటలతో బయటికి వచ్చే సీన్ని 7 రోజులు షూట్ చేశారంట నాన్ స్టాప్గా. సుకుమార్ గారు పుష్ప స్టోరీని 3 సార్లు అయితే చేంజ్ చేశారంట. అండ్ అంతేకాదు ఆయన కొన్ని సీన్స్ సెట్లో రాసేవారంట అప్పటికప్పుడు. కొన్నిసార్లు సీన్ పూర్తవ్వకపోతే ఆ రోజు షూటింగ్ కూడా చేసేవాళ్ళు కాదంట. పుష్ప మూవీ షూటింగ్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చాలాసార్లు అయితే షూటింగ్ ఆగిందంట. అండ్ దానివల్ల చాలా మనీ అయితే లాస్ అయ్యారంట ప్రొడ్యూసర్స్. పుష్ప మూవీలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అనే డైలాగ్ రావడానికి కారణం డైరెక్టర్ హరీష్ శంకర్ గారంట. ఎందుకు అంటే ఆయన ఈ మూవీ టైటిల్ చూసి ఏంటి ఇంత మాస్ మూవీ తీస్తూ పుష్ప అని ఒక పువ్వు పేరు పెట్టారు అనేసి డైరెక్టర్కి చెప్పారంట. అయితే అప్పుడు వాళ్ళు ఈ డైలాగ్ అయితే రాశారంట, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అని. ఇవి కొన్ని పుష్ప మూవీ గురించి మీకు తెలియని అన్నోన్ ఫ్యాక్ట్స్. ఇందులో ఎన్ని పాయింట్స్ మీకు ముందే తెలుసో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.